భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 26వ అధ్యాయం గురు సన్నిధి. ప్రయాణం బహువేగంగా సాగిపోతోంది. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఏ మూల నుంచి ఆకాశవాణి వినిపిస్తుందో అని అంతా జాగరకులై ఉన్నారు. పట్టణాలు, పల్లెలు, క్షేత్రాలు, తీర్థాలు, ఏళ్ళు, వాగులు, కొండలు, గుట్టలు, మెరకలు, అడవులు, తోటలు, పొలాలు ఎన్నెన్నో దాటిపోతున్నాయి. ఎక్కడ అశరీరవాణి వినిపించనే లేదు. పరశురాముడు మహావేగంతో నడుస్తున్నాడు. అసలే అతని నడక తొందర. ఇప్పుడు హృదయోద్వేగం వల్ల అది మరింత తొందరగా ఉంది. సహ్యాద్రి పరిసరాల్లో ప్రయాణం సాగుతోంది. దారిలో ఏదో గ్రామం తగిలింది. అమలకి గ్రామం అంట ఆ ఊరి పేరు. అక్కడి ప్రజలు చెప్పారు. అది దాటి ముందుకు పోతూ ఉంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక చిన్న ఆశ్రమ పదంలాగా అల్లంత దూరంలో కనిపిస్తోంది. తమ నడక కూడా అటే సాగవలసి ఉంది. పరశురాముడు అడుగులు సాగించబోయాడు. ఎక్కడి నుంచో మేఘగంభీరమైన స్వరం ఆగు ఆగు అని వినిపించింది. అందరూ అన్ని వైపులా చూశారు. ఆ ప్రాంతంలో నరసంచారమే లేదు. మళ్ళీ అడుగు కదపబోయాడు రాముడు. మళ్ళీ అదే కంఠం, ఆగు. అదే అశరీరవాణి. అందరికీ నిశ్చయమయ్యింది. పరశురాముడు నడక ఆపి తల్లివంక చూశాడు. ఆమె తపస్సమాధిలో ఉన్నట్లుగా కూర్చుని ఉంది కావడిలో. ఆమె మాటలు కూడా మరో లోకంలోంచి వస్తున్నట్లే ఉన్నాయి. నాయన, ఆ కనిపించేది పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం. ఆ మహనీయుడిని గురించి మీ నాన్నగారు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు కదా. వెళ్ళు, ప్రార్థించు. ఆ స్వామిని ఆచార్యుడిగా వరించు. ఆయన ఆజ్ఞ చొప్పున మాకు సంస్కార విధులు నిర్వర్తించు. ఇదిగో ఈ కనిపించేది అమృతామలక వృక్షం. ఇందులో బ్రహ్మ విష్ణు అంశాలు 2 ఉన్నాయి. నువ్వు దీన్ని అధిరోహించి మహేశ్వరాత్మకులైన మీ తండ్రి గారిని ధ్యానించు. అప్పుడిది త్రిమూర్త్యాత్మకం అవుతుంది. అది దత్తాత్రేయులకు అత్యంత ప్రియమైనది. దీన్ని సేవిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ మాటలు విని శిరసా ధరించాడు రాముడు. పిమ్మట ఆ అమృతామలక వృక్షం కిందనే తన తల్లిని ఉంచి తన ఆశ్రమం లోపలికి నడిచాడు. అలా లోపలికి వెళ్ళిన పరశురాముడికి ఎదురుగా తెగ తాగి మత్తెక్కి ఒళ్ళి తెలియక కట్టుకున్న గుడ్డ కూడా ఊడిపోయిన స్థితిలో ఉండి ఇంకా తాగుతూ పక్కనున్న యువతితో అసహ్యపు సరసాలాడుతున్న ఒక వింత మనిషి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడటంతోనే పరమ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధిగల పరశురాముడు తన తండ్రి అప్పుడప్పుడు చెప్పిన లక్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని సమన్వయించుకొని ఆయనే దత్తాత్రేయ స్వామి అని గుర్తించాడు. గుర్తించిందే తడువుగా పోయి స్వామి పాదాల మీద వాలి, స్వామి, నువ్వు కృపాసముద్రుడివి. నేను తండ్రికి సంస్కారం చెయ్యాలని శవాన్ని మోసుకుని వచ్చాను. నాకు ఆ విధానం తెలిపి నా ఆచార్యత్వం వహించి నన్ను అనుగ్రహించు అని వినయంతో దీనంగా ప్రార్థించాడు. స్వామి ఒక విదిలించుకున్నాడు. హే ఎరిబాపనోడా, ఈ ధర్మాలు గిరమాలు మనం ఎరగవు. సూతుండావుగా, మనకు తోసినట్టు మనం చేద్దాం. ఇందులోనే రంజుంది. నా మానాన నన్ను నొగ్గేసి నువ్వు వెంటనే చెక్కేయి. స్వామి నాటకం మంచి పసందుగా నడిపాడు. కానీ నిశ్చల భక్తిశీలుడైన పరశురాముడు వలలో పడలేదు. స్వామి, నువ్వెరగని ధర్మాలు లేవు. అఖిల మునులకు దేవతలకు నానావిధ జ్ఞాన విజ్ఞానాలను అనుగ్రహించే పరమ గురువువి నువ్వే. నువ్వే సకల జగద్గురువువు. నువ్వొక్కడివే యోగేశ్వరుడివి. ఋషి కులాల్లోంచి ఇది సుప్రసిద్ధమైన విషయం. ఇందులో నాకు సందేహం లేదు అని వినమిత గాత్రుడై చేతులు జోడించి మనవి చేశాడు. అది విని డబ్బాలో రాళ్ళు గలభరించి మోగించినట్టు బల్లు నవ్వాడు స్వామి. ఒరే, మీ బాపనోళ్ళకి కొసయర్రి ఉందిరా. కళ్ళు కంపట్టం లేదేంట్రా? ఏంటి, నా కొళ్ళు తెలియటం లేదనుకుంటున్నావా ఏంటి? కావాలనే గుడ్డలొగ్గేశానురా. అసలు ఎప్పుడు మాత్రం గుడ్డలు ఎందుకు వేసుకోవాలేంటి? ఓడి సంగతి నాకెందుకు, నేను వేసుకోనంటే వేసుకోనంతే. మరీ తిరుగులేదు. తాగుతాను. ఇదిగో నా బుల్లి. ఒసే, ఇట్రాయే, ఒళ్ళో కూకో. ఇదే నాకు స్వర్గం. మీ బాపనం ఉండేవాళ్ళు నన్ను చూస్తేనే దూరంగా పోయి గోదాట్లో మునుగుతాడ్రా. ఒరేయ్, నన్ను అట్టుకొని గురువునంటావేంట్రా? నువ్వు కూడా ఓ చుక్కేసుకున్నావేంట్రా కర్మ? స్వామి తన నాటకం కొనసాగిస్తూనే ఉన్నాడు. పరశురాముడు చెలించలేడు. అతడు నిబ్బరమైన కంఠంతో ఇలా అన్నాడు. స్వామి, నువ్వెలా బయటకు కనిపించినా నువ్వు మహానుభావుడివి. ఈ విషయంలో నాకు సందేహం లేదు. అమ్మ కూడా అలాగే చెప్పింది. నువ్వు చెప్పినట్టు పితృ సంస్కారం చేయమని కాచుకొని ఉంది. ఆ మాట వింటూనే స్వామి ఉలిక్కిపడి, ఏమిటి, అమ్మొచ్చిందా అంటూ తటాలను లేచిపోయాడు. అలా లేచే లోపలే ఆ వికృతాకారం పోయి మహనీయమైన బ్రహ్మ తేజోమయమైన ఆకారం వచ్చింది. ఒంటి మీదికి మంచి కాషాయ వస్త్రాలు హుందాగా వచ్చాయి. పక్కనున్న పానపాత్రలు, పడుచుపిల్ల మాయమైపోయినాయి.
ఈ మార్పులు చూసి పరశురాముడు అంతగా ఆశ్చర్యపోలేదు. దత్తాత్రేయ స్వామి ఆ సముచితాకారంతో గబగబా నడిచి సత్సంద్రముడై రేణుకాదేవిని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత దోసిలొగ్గి ఆ తల్లినిలా స్తుతి చేయడం ప్రారంభించాడు. అమ్మా, నీ ఒక్కదివే నమస్కరింపదగిన దానివి. సర్వాణి, నువ్వు సర్వహృదయాంతర్వర్తినివి అయినా నువ్వు మహాయోగులకు కూడా అందవు. దేవేశి, ప్రాణులను ఈ సంసార మహాసాగరాన్ని దాటించే ఓడవు నువ్వు. ఓ సురేశ్వరి, ఈ 3 లోకాలలో ఉన్న ఏకైక సత్యవస్తువు నువ్వే. అందువల్లనే నువ్వు ఏకవీరవు. అద్వితీయమైన ఈ అనంత రూపాలతో కనిపించేది నువ్వే. తల్లి, అట్టి నీకు నమస్కారము. స్వామి స్తుతి చేస్తుంటే రేణుకాదేవి గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. పరశురాముడు ఆశ్చర్యపోతున్నాడు. అంతటి మేధావి కూడా ఏదో సమన్వయం కాక గిజగిజలాడసాగాడు. నోరు తెరిచి అడిగేలోగా స్వామి స్తుతిని ముగించి అటుపై జమదగ్ని శవానికి పాదాభివందనాలు చేసి లేచి పరశురాముడి వంక తిరిగి, నాయనా, నువ్వు ముందర సర్వతీర్థాలలోనూ స్నానం చేసిరా, తర్వాత సంగతి తర్వాత చెప్తాను అన్నాడు. అది వినటంతోటే పరశురాముడు ఒక బాణాన్ని సంధించి అభిమంత్రించి సహ్యాద్రికేసి కొట్టాడు. ఆ దెబ్బకు సహ్యాద్రికి పెద్ద రంధ్రం పడి అందులోంచి గంగా, యమున, సరస్వతి, కృష్ణ, బ్రహ్మపుత్రాది సమస్త పుణ్య నదీ జలాలు ప్రవహించసాగినాయి. పరశురాముడు ఆ జలాలలో స్నానం చేసి క్షణాల్లో స్వామి దగ్గరికి వచ్చాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి స్వామి పరమానందపడ్డాడు. 26వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.